సో విశ్వాసమున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం అయితే ఆ మాట పలికిన విశ్వాసమునకు కర్త అయిన వాడు ఆయన మనతో పలికిన మాటకు ఆయనే సబ్స్టెన్స్, ఆయన నిజ స్వరూపం. The Lord said to me something very powerful. Son, just because it is invisible to you, it doesn't mean it is invisible to me. అబ్రహాము నీకు కనబడట్లేదు కాబట్టి అది నాకు కనబడట్లేదు కాదు, నాకు కనబడుతుంది. నీ గర్భవాసము నా పుట్టబోచున్నవాడు. ఐఎమ్ ఇన్ ది ఇటర్నల్ నౌ. నేను నిత్యత్వములను చూస్తున్నాను. అంటే మీరు దేని కొరకైతే వెయిట్ చేస్తున్నారో అది ఆల్రెడీ జరిగిపోవడం నేను చూశాను అబ్రహాం. ఫర్ సమ్ ఆఫ్ యు డిక్లేర్ the things that you are waiting in the timetable of God, they are already done and settled. Everybody that was celebrating, I declare and decree, your issue is settled in the name of Jesus. ఈ మాటను ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితం మీద ఇది జరిగిపోయిందని దేవుని సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను. నీ జీవితంలో ఉండే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు, వచ్చే వాళ్ళు వస్తారు, కానీ నీతో చేసిన వాగ్దానం మాత్రం అట్లాగే ఉండిపోతుంది. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, కానీ ఆ ఇంటి నిలబడింది. ఎందుకు నిలబడింది అంటే ఆ ఇల్లు చూడటానికి కాదు, ఆ ఇంటి కింద పునాదిని చూడటానికి. నీ పునాది విశ్వాసము, నీ పునాది వాగ్దానము, నీ పునాది యేసయ్య. Come on, hallelujah! The restraining power is the faith that you are releasing now. మీరు వెళ్తున్న పరిస్థితుల్లో the resistance power, ఎదిరించే శక్తి ఏంటంటే క్రీస్తు యేసు నందలి విశ్వాసము.